ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మార్గశిర మాసంలో వచ్చిన సంకష్ట చతుర్థి తేదీ, సమయం, ఆచారాలు మరియు ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సంకష్ట చతుర్థి దక్షిణ భారత రాష్ట్రాల్లో సంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు పవిత్రమైన పండుగ. ఇది గణేశుని గౌరవార్థం జరుపుకుంటారు. ఈ సంకష్ట చతుర్థి డిసెంబర్ 30, 2023 శనివారం వచ్చింది. సంకష్ట చతుర్థి తిథి సమయం డిసెంబర్ 30 పొద్దున 9:44 నుంచి డిసెంబర్ 31, 11:56 వరకు ఉంది. మనము ప్రతి సంకష్ట చతుర్థిని ఎంతో నియమనిష్టలతో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ పండుగ వేడుకలు భారతదేశంలో ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల్లో ప్రబలంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర రాష్ట్రంలో ఉత్సవాలు మరింత విస్తృతంగా మరియు వైభవంగా జరుపుకుంటారు. సంకష్టి అనే పదానికి సంస్కృత మూలం ఉంది మరియు ఇది కష్ట సమయాల్లో విముక్తి అని సూచిస్తుంది. అయితే చతుర్థి అంటే 4వ రోజు లేదా గణేశుడి రోజు కాబట్టి శుభప్రదమైన రోజున భక్తులు జీవితంలో అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి క్లిష్ట పరిస్థితిలో విజయం సాధించడంలో సహాయపడటానికి గణేశుడిని పూజిస్తారు. సంకష్ట చతుర్థి ఆచారాలు ఏమిటంటే, సంకష్ట చతుర్థి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి గణేశుడిని పూజిస్తూ ఆ రోజును అంకితం చేస్తారు. వారు తమ దేవత గౌరవార్థం కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. కొందరు వ్యక్తులు పాక్షిక ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఈ ఉపవాసం పాటించేవారు పళ్ళు, కూరగాయలు మరియు మొక్కల మూలాలను మాత్రమే తింటారు. ఈ రోజున ప్రధాన భారతీయ ఆహారంలో వేరుశనగలు, బంగాళదుంపలు మరియు సాబుదానా కిచిడి చాలా మంది చేసుకొని తింటారు. సంకష్టి పూజ సాయంత్రం చంద్రుని దర్శనం తర్వాత జరుగుతుంది. గణేశుడి విగ్రహం ద్వారా గడ్డి మరియు తాజా పూలతో అలంకరించండి. ఈ సమయంలో దీపం కూడా వెలిగించవచ్చు. ధూపం వెలిగించడం మరియు వేద మంత్రాలను చదవడం వంటి సాధారణ పూజా ఆచారాలు కూడా నిర్వహించవచ్చు. దీని తర్వాత భక్తులు మాసానికి సంబంధించిన వ్రత కథని చదువుతారు. సాయంత్రం పూట వినాయకుడిని పూజించి చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించవచ్చు. మోదకాలు మరియు వినాయకునికి ఇష్టమైన ఇతర తినుబండారాలతో కూడిన ప్రత్యేక నైవేద్యంగా తయారు చేయబడుతుంది. దీని తర్వాత ఆరతి నిర్వహించబడుతుంది మరియు తర్వాత భక్తులందరికీ ప్రసాదం పంచి సంకష్ట చతుర్థి రోజున ప్రత్యేక పూజ ఆచారాలు కూడా చంద్రుడు లేదా చంద్రదేవునికి అంకితం చేయబడతాయి. ఇందులో చంద్రుని దిశలో నీరు, చందనం, పవిత్ర బియ్యంను మరియు పూలు చల్లడం చాలా విశేషత. ఈ రోజున గణేశ స్తోత్రం, సంకష్టనాశన స్తోత్రం మరియు వక్రతుండ మహాకాయ కొన్నింటిని పఠించడం శ్రేయస్కరం. వాస్తవానికి గణేశుడికి అంకితం చేయబడిన ఇతర వేద మంత్రాలను కూడా జపించవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ డిసెంబర్ 30న వచ్చిన సంకష్ట చతుర్థి మీరు ఏ విధంగా జరుపుకున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు